న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ నేతల అవినీతిపై నేపాల్లో చెలరేగిన హింస సద్దుమణిగింది. తీవ్ర హింసాత్మక ఘటనలు చెలరేగడంతో మంగళవారం ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేయడంతో ఆందోళనకారులు శాంతించారు. దీనికి తోడు సైన్యం నిషేధాజ్ఞలు విధించడం, కర్ఫ్యూను అమల్లోకి తేవడంతో వీధుల్లోకి ఎవరూ రాలేదు. ఇక తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా 3 పేర్లు తెరపైకి వచ్చాయి. వారికి జెడ్ ఆమోదం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇదే అదనుగా దేశంలోని పలు జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ నేతల అవినీతిపై నేపాల్లో చెలరేగిన హింస సద్దుమణిగింది. తీవ్ర హింసాత్మక ఘటనలు చెలరేగడంతో మంగళవారం ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేయడంతో ఆందోళనకారులు శాంతించారు. దీనికి తోడు సైన్యం నిషేధాజ్ఞలు విధించడం, కర్ఫ్యూను అమల్లోకి తేవడంతో వీధుల్లోకి ఎవరూ రాలేదు. ఇక తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా 3 పేర్లు తెరపైకి వచ్చాయి. వారికి జెడ్ ఆమోదం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇదే అదనుగా దేశంలోని పలు జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరారయ్యారు.